బూతులు తిట్టడంలో అతనికతనే సాటి. నోరు తెరిస్తే బూతులు తప్ప మరో మాట లేని వైనం. బూతు లేనిదే ఆయనకు నోరు పెగలదు. ఇక ఏడాదిగా ఏ వార్త చూసినా సెంట్రిక్ గానే చర్చ. అరెస్ట్ అయ్యే నేత లిస్టులో మొదటిగా వినిపించేది ఆయన పేరే. అందుకు బలం చేకూర్చేలా ఆ నేతపై వరుసపెట్టి కేసులు నమోదయ్యాయి. ఓవైపు అనారోగ్య సమస్యతో బాధపడుతున్న ఆయన, ఇంకోవైపు లీగల్ ఫైట్ కూడా చేస్తున్నారు. అయితే ఇన్నాళ్లు ఎలా ఉన్నా ఇప్పుడు ఆయన వంతు వచ్చిందంటున్నారు. ఆ నేత అరెస్టుకు సిద్ధమవ్వాల్సిందేనని టాక్ వినిపిస్తుంది. ఇంతకు ఎవరా నేత? ప్రస్తుతం వైసీపీ నేతల అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఎక్కువగా సోషల్ మీడియా కేసులతో క్యాడర్ లీడర్లను అరెస్టు చేసిన ప్రభుత్వం లిక్కర్ స్కామ్ పై వైసీపీ బడా నేతలనే టార్గెట్ చేసింది. మాజీ సీఎం జగన్ అత్యంత సన్నిహితుడైన ఎంపీ మిథున్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అరెస్టు చేసింది. ఈ కేసులో నేడో రేపో ఇంకా పెద్ద నేత వరకు వెళ్లే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. మరోవైపు ఈ అరెస్టులతో విజయవాడలో ఉన్న జైలు కూడా బిజీ అయిపోయింది. ఈ పరిస్థితుల్లో కొడాలి నానిని అరెస్టు చేయాల్సి వస్తే అందుకు వేదికగా విశాఖను ఎంచుకుంటారా అనే అనుమానం వ్యక్తమవుతుంది. విశాఖ నగరం టీడీపీకి కంచుకోట. గతంలోనూ ఇప్పుడు అక్కడ టీడీపీ ఎమ్మెల్యేలే వరుసగా గెలుస్తున్నారు. కొడాలి వంటి నేతను అరెస్టు చేసి విశాఖలో ఉంచితే వైసీపీ కేడర్ ఆందోళనలను కంట్రోల్ చేయవచ్చని విశాఖ కేసును బయటకు తీశారనే టాక్ వినిపిస్తుంది. అయితే కొడాలి ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ఆయనను అరెస్టు చేసే ఛాన్స్ లేదని టీడీపీలో ఓ వర్గం చెబుతుంది. అయితే కొడాలికి నోటీసులు ఇవ్వడంతో ఈసారి అరెస్టు పక్కా అంటూ మరో చర్చ మొదలైంది. మాజీ మంత్రి కొడాలి నానిని ఇప్పుడప్పుడే కేసులు వదిలేలా లేవు. ఇప్పటికే నాని ప్రాతినిధ్యం వహించిన గుడివాడ కేంద్రంగా పలు కేసులు నమోదు కాగా, గుండె సంబంధిత వ్యాధి, దానికి చికిత్స, ముంబైలో ఆపరేషన్ తదితర కారణాలతో జైలు నుంచి తప్పించుకున్నారన్న వాదనలు ఉన్నాయి. అయితే తాజాగా నానిపై మరో కేసు నమోదైంది. అది కూడా విశాఖపట్నంలో నమోదు కావడం గమనార్హం. మాజీ మంత్రి కొడాలి నానికి విశాఖపట్నం పోలీసులు షాక్ ఇచ్చారు. విశాఖలో నమోదైన ఈ తాజా కేసు విషయానికి వస్తే, వైసీపీ అధికారంలో ఉండగా ప్రస్తుతం సీఎం నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్లపై నాని నిత్యం అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ పాలిటిక్స్ లో సీనియర్స్ మోస్ట్ అయిన చంద్రబాబుపై, ఆయన కుమారుడిపై నాని పరుష పదజాలంతో విరుచుకుపడటాన్ని భరించలేని న్యాయ విద్యార్థి అంజనా ప్రియ విశాఖ 3 టౌన్ PS లో 2024లోనే ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు ఆధారంగా నానిపై నాడే ఐటీ యాక్ట్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక ఈ కేసు బూజు దులిపిన విశాఖ పోలీసులు కృష్ణా జిల్లా గుడివాడలోని నాని ఇంటికి వచ్చారు. ఈ కేసు విచారణకు హాజరు కావాలంటూ నానికి వారు నోటీసులు జారీ చేశారు. 41 CRPC కింద ఇచ్చిన ఈ నోటీసుల ఆధారంగా నానిని తప్పనిసరిగా విశాఖ 3 టౌన్ PS కు వెళ్లి విచారణకు హాజరు కావాల్సి ఉంది. అయితే తనకున్న అనారోగ్య సమస్యను సాకుగా చూపి ఆయన మరోమారు కోర్టును ఆశ్రయించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఏది ఏమైనా నాని ఏ పరిస్థితుల్లో ఉన్నా ఆయనను కేసులు మాత్రం వీడేలా లేవని మాత్రం చెప్పక తప్పదు.